హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు విశ్లేషణాంశంగా నడి వయస్సు కీలక దశ అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తాను. ఇక వినండి. నడి వయస్సు కీలక దశ. ఇక వినండి. నడి వయస్సు మిత్రుడో శత్రువో కాదు, జీవితంలో ఒకానొక కీలక దశ. యవ్వనాన్ని నిర్దయగా లాక్కెళ్ళిపోతుందనో, వృద్ధాప్యాన్ని బలవంతంగా రుద్దేస్తుందనో అభాండాలు వేయటం సరికాదు. మిగిలిపోయిన కలల్ని నిజం చేసుకోవడానికైనా, ఆగిపోయిన పనుల్ని పూర్తి చేయడానికైనా ఇదో మంచి అవకాశం, చివరి అవకాశం కూడా. నడి వయస్సు సంక్షోభం. ఇక పూర్తిగా పరిశీలిస్తే బాల్యం అందమైన కళ, తెలియకుండానే ముగిసిపోతుంది. యవ్వనం పాలపొంగు, అంతే వేగంగా చల్లారిపోతుంది. వృద్ధాప్యం ఓ కఠిన వాస్తవం, చివరి వరకు వెంటాడుతుంది. ఈ మూడు కాకుండా మరో దశ కూడా ఉంది. దాని పేరు నడి వయస్సు. యవ్వనం చివర్లో, వృద్ధాప్యం మొదట్లో నిశ్శబ్దంగా రంగప్రవేశం చేస్తుంది. సగానికి సగం ప్రయాణం, తర్వాత బహుదూరపు బాటసారి అయిన మనిషి సహజంగానే అలసటకు గురవుతాడు. అప్పటికే ఎదురైన చేదు అనుభవాల కారణంగా భవిష్యత్తును తలుచుకొని భయపడిపోతాడు. ఆ శారీరక మానసిక సంక్షోభ స్థితినే మిడ్ లైఫ్ క్రైసిస్గా వ్యవహరిస్తారు నిపుణులు. మరి ఏది నడి వయస్సు అంటే? ఒక ఊరి నుంచి మరో ఊరికి 100 కిలోమీటర్ల దూరం అని తెలిసినప్పుడు, ఫలానా మైలురాయి దగ్గరికి చేరుకోగానే సగం ప్రయాణం పూర్తయిందనే నిర్ధారణకు వచ్చేస్తాం. ఏ కొలమానము లేకపోతే ఎంత దూరం వెళ్ళాలి, ఇంకెంత సమయం పడుతుంది అనే అంచనా కష్టం అవుతుంది. ఆ స్పష్టత యాత్రికుడిని అయోమయానికి గురి చేస్తుంది. అలాగే ఏది నడి వయస్సు అనేది తేలాలంటే జీవన ప్రమాణం విషయంలోనూ కొంత స్పష్టత ఉండాలి. అదే అమెరికాలో 79, యూకేలో 81, నార్వేలో 83, జపాన్లో 84. ఇలా ప్రస్తుత జీవన ప్రమాణాలు దేశాన్ని బట్టి ఉన్నాయి. ఇక భారత్కు సంబంధించినంత వరకు ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు 72గా లెక్కగట్టాయి. మరి మనం జీవిస్తున్న కాలం, మనం ఉంటున్న ప్రాంతం, మనం పుట్టి పెరిగిన కుటుంబం, మనకు అందుబాటులో ఉన్న వైద్యం అన్నీ కలిసి ఆ అంకెల్ని బలంగా ప్రభావితం చేస్తాయి. అనేక కారణాలతో పురుషులతో పోలిస్తే మహిళలకు 1-2 బోనస్ మార్కులు పడతాయి. ఎలా అయితేనేం సగం జీవన ప్రమాణానికి 5-10 ఏళ్ళు అటూ ఇటుగా నడి వయస్సు మొదలవుతుంది. భారతీయ సమాజం 45 నుంచి 55 సంవత్సరాల వారిని మధ్య వయస్కులుగా భావిస్తుంది. ఒంట్లో చురుకుదనం తగ్గినా, ఆలోచనల్లో వేగం మందగించిన నడి వయసు వచ్చేసిందని వెక్కిరిస్తుంది. నిజానికి మిడ్ లైఫ్ క్రైసిస్ సమవర్తి లాంటిది, ఎవరినీ వదిలిపెట్టదు. కాకపోతే ఓ 25% మందిని మాత్రం తీవ్రంగా వేధిస్తుంది. మిగిలిన వారితో పోలిస్తే
యవ్వనంలో ఉన్నప్పుడు ఏదో సాధించాలని, ఎంతో ఎత్తుకు ఎదగాలని, సకల భోగాలను అనుభవించాలని ఉవ్విళ్ళూరినా తీరా ఆ కలలన్నీ కల్లలైపోయాక, వాస్తవాల్ని ఆమోదించలేక, వైఫల్యాన్ని జీర్ణించుకోలేక నిస్పృహకు లోనైన వారు మిడ్ లైఫ్ క్రైసిస్ బారిన పడే ఆస్కారం ఎక్కువని గుర్తించారు. ఆర్థిక సమస్యలు, విడాకులు అయిన వారి మరణాల కారణంగా కుంగుబాటుకు గురైన వారు కూడా సులభంగా ఆ వలలో పడిపోతారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న చోట నడి వయసు సంక్షోభం తీవ్రత కాస్తంత తక్కువేనని అంటారు మానసిక నిపుణులు. ఆ గండాన్ని గట్టెక్కడంలో అనుబంధాలు సాయపడతాయి. ఇదంతా మానసికమైన కోణం. సరిగ్గా ఆ మజిలీలోనే శరీరము తన నిస్సహాయతను వ్యక్తం చేస్తుంది. జీవక్రియ మందగిస్తుంది. కండరాలు బలహీనపడతాయి. ఎముకలు పెళుసుబారిపోతాయి. యాండ్రోపాజ్, మోనోపాజ్ అవి చికాకులు సృష్టిస్తాయి. అప్పటికే రకరకాల అనారోగ్యాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వారిని ఇలాంటి అనివార్యమైన మార్పులు మరింత దెబ్బతీస్తాయి. జీవనశైలి సర్దుబాట్లతో ఆ ప్రభావాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు. గతంతో పోలిస్తే వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. శస్త్రచికిత్సలతో ప్రాణాంతక వ్యాధుల్ని గెలిచేస్తున్నాం. ఆహారంతో, ఔషధాలతో జీవన శైలి రుగ్మతలను నియంత్రిస్తున్నాం. కెరీర్ పరుగులో పడిపోయి పెళ్ళి, పిల్లలు తదితర బాధ్యతల్ని సాధ్యమైనన్ని రోజులు వాయిదా వేస్తున్నాం. నిండు యవ్వనంలో జరగాల్సిన ముచ్చట్లను నడి వయసు వరకు లాగుతున్నాం. రిటైర్మెంట్ను ఓ 5 ఏళ్ళు ముందుకు జరుపుకున్నాం. ఆ మాటకొస్తే పాత తరాలతో పోలిస్తే 25 ఏళ్ళు ఎక్కువగానే బతికేస్తున్నాం. యవ్వనంలో కౌమారాన్ని, నడి వయసులో యవ్వనాన్ని, వృద్ధాప్యంలో నడి వయస్సును ఆస్వాదించాలని తెగ ఆరాటపడుతున్నాం. ఆ ప్రయత్నం విజయవంతం కావాలంటే అనేక వ్యవస్థల్ని దారికి తెచ్చుకోవాలి. ఎందుకంటే శరీరం చట్టం లాంటిది. తన పని తాను చేసుకుపోతుంది. వయస్సుతో పాటు రావలసిన మార్పులన్నీ టంచనుగా వచ్చేస్తుంటాయి. ఆ క్రోనలాజికల్ ఏజ్ని దాదాపుగా అడ్డుకోలేం. కాకపోతే ఆహారం, వ్యాయామం, ఒత్తిడి, అలవాట్లు తదితర విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కణజాల ఆరోగ్యాన్ని, హార్మోన్ల సమతౌల్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ మేరకు బయలాజికల్ ఏజ్ను కొంతమేర నియంత్రించగలం. ఇక అక్కడితోనే ఆగకుండా మనం ఫంక్షనల్ ఏజ్ని రక్షించుకోవాలి. ఎందుకంటే రోజువారీ జీవితాన్ని మనం ఎంత స్వతంత్రంగా నిర్వహించగలుగుతున్నాం అన్నది ఇక్కడ ముఖ్యమే. ఎవరి సాయము లేకుండా నడవడం, పెద్దగా ఆయాసపడకుండా మెట్లు ఎక్కడం, నిత్య వ్యవహారాల్లో తడబాటు లేకుండా స్పందించడం, మన శారీరక మానసిక చురుకుదనానికి అవి కొలమానాలు. ఆ జాబితాలోని చివరి అంశం సబ్జెక్టివ్ ఏజ్. ఇది మన మనసుతో ముడిపడిన వయస్సు. అందుకే నీ వయస్సు ఎంత అనే ప్రశ్నకు బర్త్ సర్టిఫికెట్లోని అంకెలే ఖచ్చితమైన సమాధానం కాదు. కొన్నిసార్లు నువ్వు భావించుకునేదే నీ అసలైన వయసు కావచ్చు అంటారు అమెరికాలోని లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ ల్యాబ్ ప్రతినిధి, రచయిత్రి అయినటువంటి మార్జీ ఈ లాచ్మెన్. మరి కొన్ని లక్ష్యాలు కూడా అవసరం. మనకి 50 నిండే వరకు శరీరం తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత మాత్రం మనమే సర్వశక్తులు ధారపోసి రక్షించుకోవాలని సూచిస్తుంది. అదే వృద్ధాప్య శాస్త్రం. ఈ మలుపులో మనం తీసుకునే నిర్ణయాలు,
చేసుకునే జీవనశైలి మార్పులు తదితర దశ ఎంత ఆరోగ్యకరంగా గడిచిపోవాలి అన్నది నిర్ణయిస్తాయి. కాబట్టి త్రిముఖ వ్యూహంతో ఆ యుద్ధానికి సిద్ధం కావాల్సిందే. 1. వయస్సు వెనకాలే వచ్చే ఆరోగ్య సమస్యల్ని అధిగమించటం. 2. యవ్వనంలోని చివరి మజిలీని మనసారా ఆస్వాదించడం. ఇక 3. ఒక్కొక్కటిగా బయటపడుతున్న వృద్ధాప్య లక్షణాలను సమర్థంగా అడ్డుకోవటం. నడి వయసులో మొదలయ్యే ఆ ముదిమి ఛాయల్నే హాల్మార్క్స్ ఆఫ్ ఏజింగ్ అని వ్యవహరిస్తారు శాస్త్రవేత్తలు. ఆ ప్రభావంతోనే డిఎన్ఏ మరమ్మతులకు గురవుతుంది. ఇక జన్యువుల స్వభావంలో మార్పు వస్తుంది. ప్రోటీన్లకు మునుపటి శక్తి ఉండదు. శరీరంలోని వ్యర్థ కణాలను తొలగించే రీసైక్లింగ్ వ్యవస్థ సమర్థంగా పనిచేయదు. ఇలా దాదాపు 13 మార్పులను గుర్తించారు శాస్త్రవేత్తలు. అన్నీ కలిసి క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు అనేక రుగ్మతలకు కారణమవుతాయి. ప్రోటీన్, ఫైబర్తో సమృద్ధమైన పోషకాహారం, నిద్ర, విశ్రాంతి, బరువు నియంత్రణ, ఒత్తిడికి అతీతమైన జీవనశైలి ఆ హాల్మార్క్స్ దూకుడుకు కళ్ళెం వేస్తాయి. ఆ ప్రభావం కూడా కొంతకాలమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒకరోజు వృద్ధాప్యాన్ని ఆమోదించక తప్పదు. అప్పుడు కూడా ఎన్నాళ్ళు బతికామన్నది కాదు, ఎంత ఆరోగ్యంగా జీవించాము అన్నదే ముఖ్యం. అందుకే పరిశోధకులు హెల్దీ ఏజింగ్ దానికి పెద్దపీట వేస్తున్నారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైతే మన అలవాట్లను, ఆలోచన విధానాన్ని సమూలంగా మార్చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. నా స్వభావమే అంతా, నాలో మార్పు అసాధ్యం, ఎప్పుడూ ఇలానే ఉంటాను అనుకునేవారు యవ్వనంలోనే నడి వయసుకు చేరుకుంటారు. నడి వయసులోనే వృద్ధాప్యం కబళించేస్తుంది. మార్పును ఆమోదించలేని ఆ మానసిక స్థితినే మిత్ ఆఫ్ స్టెబిలిటీ అంటారు. ఆ జడత్వాన్ని వదిలించుకున్నప్పుడే హెల్దీ ఏజింగ్ అది సాధ్యమవుతుంది. ఇక శాండ్విచ్ జనరేషన్ అనే కాన్సెప్ట్ అదేంటంటే, మార్పు తప్పనిసరి అయిన ప్రతి దశలోనూ ఎంతో కొంత సంఘర్షణ తప్పదు. ఆ మాటకొస్తే 25 ఏళ్ల చౌరస్తా దగ్గర కూడా జీవితం ఏమంత సాఫీగా కొత్త మలుపు తీసుకోదు. నిరుద్యోగం, చిరుద్యోగం, నిరాశ, బ్రేకప్ ఇలా చాలా కుదుపులే ఉంటాయి. కాలక్రమంలో వాటంతటవే సర్దుకుంటాయి కూడా. కాబట్టే దీన్ని క్వార్టర్ లైఫ్ క్రైసిస్గా వ్యవహరిస్తారు. మరో 25 ఏళ్ల తర్వాత వచ్చేది మిడ్ లైఫ్ క్రైసిస్. ఆ సమయానికి 2 బ్రెడ్ ముక్కల మధ్య మసాలా ముద్దలా నలిగిపోతుంటాడు నడి వయస్సు వ్యక్తి. ఆ పోలిక వల్లే 5 తరాన్ని శాండ్విచ్ జనరేషన్ అని పిలుస్తారు. అప్పటికి అతను అటు తల్లిదండ్రులకు కొడుకుగా, ఇటు పిల్లలకు నాన్నగా ఏకకాలంలో 2 పాత్రలు పోషిస్తుంటాడు. ఇక ఆమె విషయానికి వస్తే కోడలిగా, తల్లిగా భిన్న బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటుంది. పై తరంలోని పెద్దల బాగోగులు, కింది తరంలోని పిల్లల మంచి చెడులు తామే చూసుకోవాల్సిన పరిస్థితి. ఓవైపు వయోధికుల అనారోగ్యాలు కలవరపెడుతూ ఉంటాయి. మరోవైపు ఎదిగి వస్తున్న బిడ్డల భవిష్యత్తు ఆందోళనకు గురిచేస్తూ ఉంటుంది. ముఖ్య నిర్ణయాల విషయంలో 2 తరాల మధ్య ఏకాభిప్రాయం సాధించలేక లోపల కుమిలిపోతుంటారు ఆ దంపతులు. ఓ తరానికి విలాసంగా అనిపించేది ఇంకో తరానికి అవసరంలా కనిపిస్తుంది. తాతయ్య కళ్లకు మహాపాపమైన అలవాటు మనవడి దృష్టిలో ఓ వీకెండ్ కాలక్షేపం కావచ్చు. ఆ వివాదంలో ఏ ఒక్కరి వైపు మొగ్గలేరు, అలా అని తటస్థంగానూ ఉండలేరు.
ఆ దశను ఒడుపుగా అధిగమించటం మీదే నడి వయస్సు విజయం ఆధారపడి ఉంటుంది. ఆ ఒత్తిడికి చిత్తయిపోయి తమ గురించి తాము ఆలోచించడమే మానేస్తారు చాలామంది. దీంతో శరీరం శిథిలమైపోతుంది, మనస్సు వికలమైపోతుంది, అకాల వృద్ధాప్యం ఆవహించేస్తుంది. పరిస్థితి అంతవరకు రాకుండా జాగ్రత్త పడాలి. తమదైన జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలి. ఎటు సగానికి సగం ప్రయాణం పూర్తయిపోయి ఉంటుంది కాబట్టి లైఫ్ రివ్యూ దానికి ఇంతకు మించిన సందర్భం దొరకదు. కౌమార యవ్వనాల్లో నిజం చేసుకోలేకపోయినా కలలకు ఇప్పుడైనా అర్థాన్ని అవగతం చేసుకొని ఓ రూపం ఇవ్వగలమేమో ఆలోచించాలి. మనసులో ఏ మూలనో గూడు కట్టుకున్న అసంతృప్తులకు కారణాలను అన్వేషించాలి, పరిష్కారాలు వెతకాలి. గతంలో నిర్లక్ష్యం చేసిన మానసిక శారీరక ఆరోగ్యాలను గాడిలో పెట్టే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఈ అమూల్యమైన కాలాన్ని జీవితం ఇస్తున్న సెకండ్ ఛాన్స్గా భావించాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కుదరకపోవచ్చు. ఏది ఏమైనా అనుభవమే బలం. సృష్టికర్త ఉన్నాడో లేడో కానీ ఉంటేవాడు మహా చమత్కారి అనుకోవాలి. ఒకటి లాక్కున్నాడంటే మరొకటి ఇస్తున్నాడని అర్థం. నడి వయస్సు నాటికి బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి. దాంతోపాటే వాటిని చక్కదిద్దగల అనుభవము వచ్చేసి ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతున్నా జీవనశైలి క్రమశిక్షణతో ఆ పరిమితిని సరిదిద్దుకునే మనోబలం కూడా సొంతమై ఉంటుంది. ఇక జుత్తు నెరిసిపోయిందనో, కళ్ళ కింద నల్ల చారలు వచ్చాయనో ఆ మనిషిని చులకనగా చూడలేం. తనిప్పుడు జీవితంతో రాటుదేలిన యోధుడు, అనేక యుద్ధాలలో ఆరితేరినవాడు. కొన్ని అధ్యయనాలైతే యువతతో పోలిస్తే నడి వయస్సు వ్యక్తులే ఎక్కువ ఆనందంగా ఉంటారని తేల్చి చెబుతున్నాయి. ఆ మాట నిజమే. అనుభవ సంపన్నులు ఇతరులతో పోల్చుకొని తమను తాము చిన్నబుచ్చుకోరు. చిల్లర చికాకులను మనస్సులోకి తీసుకోరు. ఎదుటి వ్యక్తి మీద భారీ అంచనాలు ఉండవు కాబట్టి నిరాశకు తావే లేదు. ఏ విషయంలో బాధపడాలి, ఎలాంటి సందర్భంలో సంతోషించాలి అనే స్పష్టత అప్పటికే వంటబట్టి ఉంటుంది. అదే వాళ్ళ ఆనంద రహస్యం. యువతలో ఈ పరిపక్వత మచ్చుకైనా కనిపించదు. చిన్న సమస్య వచ్చినా తడబడిపోతారు. ఓ మోస్తరు వైఫల్యానికే బిక్కమొహం వేస్తారు. నడి వయసు వ్యక్తుల జ్ఞాపక శక్తి విషయంలోనూ సమాజానికి ఎన్నో సందేహాలున్నాయి. వాళ్లకు ఓ పట్టాన ఏది గుర్తుండదని చాటుగా నవ్వుకునేవారు ఉన్నారు. ఇది కూడా అర్ధసత్యమే. ఉదాహరణకు, ఏ దూరపు బంధువుల పెళ్లికో వెళ్ళినప్పుడు ఎవరో వచ్చి పరిచయం చేసుకుంటారు. పనిలో పనిగా ఊరు పేరు చెబుతారు. కాసేపటి తర్వాత వీడ్కోలు తీసుకుంటారు. మరుక్షణమే ఇంకెవరితోనో సంభాషిస్తూ ఆ పేరు ప్రస్తావించబోతే ఓ పట్టాన గుర్తుకు రాదు. ఎవరినో అడగాల్సి వస్తుంది. దీంతో బంధువర్గం మతిమరుపు ప్రొఫెసర్ గారు అనే ముద్ర వేసేస్తుంది. అలా అని ఇది పూర్తిగా జ్ఞాపకశక్తి లోపం కాదు, కొంతమేర ఏకాగ్రత సమస్య కూడా. ఆ సమయంలో ఇంకేదో విషయం గురించి ఆలోచిస్తూనో, ఇంకెవరి రాక కోసమో ఎదురు చూస్తూనో కొత్త వ్యక్తుల పలకరింపులకు కాస్తంత పరధ్యానంగా స్పందిస్తారు. దీంతో అది ముఖ్యమైన సమాచారం కాదేమో అనే ఉద్దేశంతో మెదడు ఆ వివరాలను భద్రపరుచుకోదు. అందుకే ఆ తడబాటు. తక్షణ స్పందనలతో, వేగవంతమైన ఆలోచనలతో ముడిపడిన ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్
ఆ వయసు పెరిగే కొద్దీ మసకబారిపోవటం కూడా ఒక కారణమే. ఆ పరిమితిని 50+లు క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్తో భర్తీ చేసుకుంటారు. అనుభవాలు, జ్ఞాపకాలు, నైపుణ్యాలతో సమకూరే తెలివితేటలు ఇవి. అందుకే ఓ వయసు తర్వాత నిర్ణయాల్లో పరిపక్వత ఉంటుంది, మాట తీరులో పొందిక కనపడుతుంది, ఎదుటి మనిషిని తూకమేసినంత ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యమవుతుంది. ఆ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ దానివల్లనే నడి వయసులో రే క్రోక్ మెక్డొనాల్డ్స్ను ఫ్రాంచైజీగా విస్తరించాడు. వారన్ బఫెట్ బిలియనీర్ హోదా సంపాదించాడు. చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నైకా ఫల్గుణి నాయర్ కూడా నడి వయస్సు ఆంట్రప్రెన్యూరే. చాలామంది నోబెల్ విజేతలు 50ల తర్వాతే గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు. నడి వయస్సు వాళ్ళు నిదానంగా ఆలోచిస్తేనే అందులో స్థిరత్వం ఉంటుంది. ఆలస్యంగా స్పందిస్తేనే ఆ అంతర్మదనం ఓ అర్థవంతమైన నిర్ణయాన్ని అందిస్తుంది. ఇక కొన్ని వృక్షజాతుల్లో ఓ వయసు తర్వాత ఎదుగుదల ఆగిపోతుంది. వాటి వేళ్ళు మాత్రం ఆ తర్వాత కూడా విస్తరిస్తాయి, మరింత లోపలికి చొచ్చుకుపోతాయి. తనను తాను కాపాడుకుంటూ తన నీడన బతుకుతున్న పరివారాన్ని కూడా ప్రకృతి విపత్తుల నుంచి రక్షించాలనే ఆరాటం అది. ఆ మార్పు సమాజానికి అర్థం కాదు, ఆ చెట్టుకు మాత్రమే తెలుస్తుంది. నడి వయసు అలాంటి దశే. తనిప్పుడు చెట్టంత మనిషిగా అనుకోవాలి. ఎప్పటికప్పుడు ఆ క్రమాన ఆలోచిస్తూ ఆ క్రమంలోనే మనం కెరీర్లోనూ కూడా ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ వృత్తి ఉద్యోగాలను ప్రభావితం చేస్తుంది. కొత్త నైపుణ్యాలను సొంతం చేసుకోలేక, ఇక పాతబడిన ఆలోచనలతో యువతతో పోటీ పడలేక ఆ 5 పదుల వ్యక్తి తన మీద తాను నమ్మకాన్ని కోల్పోతాడు. 1-2 చేదు అనుభవాలు ఎదురుకాగానే తీవ్ర అభద్రతకు గురవుతాడు. యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా వేధిస్తుందనో, బాస్ కావాలనే అవమానిస్తున్నాడనో అభాండాలు వేస్తాడు. వృత్తి జీవితంలోని సమస్యలకు, కుటుంబంలోని ఇబ్బందులకు ముడిపెట్టి స్పందిస్తాడు. చిన్న కారణాలకే రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత సరైన అవకాశాలు లభించక ఆర్థిక ఇబ్బందులకు గురవుతాడు. నిజానికి ఆ సుదీర్ఘ అనుభవానికి సమకాలీన నైపుణ్యాన్ని జోడించగలిగితే తనకు ఎదురే ఉండదు. బలాల్ని బలహీనతల్ని బేరీజు వేసుకుని ప్రతిభకు పదును పెట్టుకోవాల్సిన సమయం అది. కొన్నిసార్లు కార్పొరేట్ సంస్థలు నడి వయసు సంక్షోభాన్ని తప్పించుకోలేవని అంటారు మేనేజ్మెంట్ నిపుణులు. ఇక మారిపోతున్న కస్టమర్ల అభిరుచులను అర్థం చేసుకోలేకపోవడం, సాంకేతికతలో వచ్చిన మార్పులను పసిగట్టలేకపోవటం, సంస్థకు కొత్త బలాన్ని ఇచ్చే ఆవిష్కరణలు ఆగిపోవటం కంపెనీల నడి వయసు సంక్షోభానికి సంకేతాలు. యాపిల్, మైక్రోసాఫ్ట్ మొదలైన దిగ్గజాలు ఆ దశను సమర్థంగా అధిగమిస్తున్నాయి. ఇవన్నీ పరిశీలనలోకి తీసుకోవాలి. మరి ఆ క్రమంలోనే ఆరోగ్యానికి ప్రిస్క్రిప్షన్ అనేది మనం గమనించుకోవాలి. ఆలోచన విధానం, చుట్టూ ఉన్న సమాజం రెండూ కలిపి మన నడి వయసు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయంటారు. అమెరికాకు చెందిన మానసిక నిపుణురాలు లాచ్మెన్ తన తాజా పుస్తకం ప్రైమ్ టైం అనే దానిలో 5 పదుల వ్యక్తులను ఆమె ఆ వ్యక్తులకు 3 సూచనలు చేస్తారు. అవేమిటంటే, జీవితానికి ఓ లక్ష్యం మొదటిదైతే అదేమిటంటే మీ వయసు ఎంతైనా కావచ్చు, జీవితానికి ఓ స్పష్టమైన లక్ష్యం అంటూ ఉన్నప్పుడు ప్రపంచాన్ని చూసే కోణమే మారుతుంది. లక్ష్య సాధనకు శారీరక దృఢత్వం అవసరం కాబట్టి
ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. వ్యాయామాన్ని, క్రమశిక్షణను జీవితంలో భాగం చేసుకుంటారు. ఇక రెండవది స్వీయ నియంత్రణ. దీన్నే ఆ రచయిత్రి సెన్స్ ఆఫ్ కంట్రోల్ అంటారు. మన ఆహారం మీద, మన ఆలోచనల మీద, మన అలవాట్ల మీద, ఒకటేమిటి మన పరిధిలోని ప్రతి విషయం మీద మనకు నియంత్రణ ఉండాలి. అదే సమయంలో మార్పును స్వాగతించే ధైర్యము అవసరం. ఇక మూడవది ఏంటంటే సామాజిక మద్దతు. మేమున్నాం అంటూ అన్ని వేళలా మద్దతుగా నిలిచే కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు మన చుట్టూ ఓ రక్షణ కవచంలా నిలుస్తారు. కష్ట సమయాల్లో అపారమైన మద్దతును అందిస్తారు. ఆ మనోబలం ప్రపంచాన్నే గెలిచేంత శక్తినిస్తుంది. దీనివల్ల ఒత్తిడి, ఒంటరితనం దూరం అవుతాయి. ఆశాభావం అంకురిస్తుంది. అదే సమయంలో భవిష్యత్తులో మన ఆరోగ్యానికి హాని కలిగించే జీవనశైలి లోపాలను సరిచేసుకోవాలి, దురలవాట్లను వదిలించుకోవాలి. ఆ విధంగా మరి నడి వయస్సు కీలక దశ అనేటువంటి ఈనాడు విశ్లేషణాంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం, అలాగనే ఆలోచన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.